హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వెంకట్. ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. అది ఏమనుకుంటున్నారా? మిగిలిన రోటీస్తో ఉప్మా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు తెలియజేస్తాను. మిగిలిన రోటీస్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని నీటిలో ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నీళ్ళు నానబెట్టాలి. ఫ్రెండ్స్, రోటీని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కల్ని కొద్దిగా వాటర్ చిమ్ముకోవాలి దీనిపైన. ఇలా చిమ్ముకొని ఒక 10 నుండి 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. నానబెట్టిన రొట్టెలను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న రొట్టెలను ప్లేట్లో తీసుకోవాలి. పొడి పొడిగా ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ రోటీ పౌడర్తో మనం ఉప్మా చేసుకోవాలి. ఉప్మా చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, రోటీ పౌడర్. బాండ్లీపై నూనె వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. నూనెలో ఉల్లిపాయలు అన్నీ బాగా మెత్తపడాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి.
ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. రొట్టెలు అని చెప్పాలి. మిగిలిపోయిన ఇప్పుడు మనము ఆర్డర్ చేసుకున్న రోటీస్ వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, 2 నిమిషాల్లో రోటీ ఉప్మా రెడీ. ఫ్రెండ్స్ చూశారు కదా, మన ఇంట్లో 2-3 రోజులుగా చేసుకున్న మిగిలిపోయిన రొట్టెలతో రోటీ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.